నాటో యూరోపియన్ యూనియన్ వాళ్ళని ఎప్పటి నుంచో మీకు అసలు సైన్యం వద్దబ్బా, మీకెందుకు, మేము ఇస్తాం కాకపోతే మీరు ఒకవేళ సైన్యాన్ని పెట్టుకున్నా సరే మాకు మాత్రం మీరు కప్పం కట్టండి అని చెప్పి ఏళ్ల తరబడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళని ఎదగనీయకుండా చేసింది, ఇంక్లూడింగ్ గల్ఫ్ దేశాలని అమెరికా. ఇప్పుడు ఒక్కొక్క దేశాల యొక్క భద్రతను వదిలేస్తుంది. గల్ఫ్ దేశాల భద్రత అనే వాళ్ళు పీకుతోందా, కాసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇచ్చి మిమ్మల్ని మీరు చూసుకోండాయా, మిమ్మల్ని పద్దాకా కాపాడలేమంటుంది. తైవాన్కి ఆ మధ్య మిమ్మల్ని చూసుకుంటామని చెప్పి ఇప్పుడు మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చాం మీరు చూసుకోండి అని చెప్తోంది. ఉక్రెయిన్కి అట్లాగే ఇచ్చి వాళ్ళని ముంచేసింది. ఇప్పుడు నాటో మీదన ఏదైతే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అసోసియేషన్ నాటో ఒకప్పుడు రష్యా నుంచి విడిపోయిన రాష్ట్రాల్ని దేశాలుగా గుర్తించినటువంటి సందర్భం, ఆ దేశాలన్నింటినీ కలిపి ఒకటి కింద చేసి అది రష్యా దగ్గరికి వెళ్లకుండా ఆ దేశాలు తన వెంట ఉండేటట్టుగా వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు తన గుప్పెట్లో ఉండేలా చేసుకుంది అమెరికా. ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్తున్నాను కాబట్టి నాతో రమ్మన్నది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధంలోనైనా, ఇరాక్తో యుద్ధంలోనైనా, ఇతర ఏ దేశాల మీద అమెరికా యుద్ధానికి వెళ్ళినా యూరోపియన్ దేశాలతో పాటు నాటో దేశాలు కూడా అదేదో డొనేషన్స్ ఇచ్చినట్టు తలా 2 విమానాలు, 3 విమానాలు, 4 విమానాలు, నౌకలు పంపిస్తూ ఉండే. ఇప్పుడు నాటో అస్సలు పట్టించుకోవట్లేదు. యూరోపియన్ యూనియన్ అయితే నిర్మోహమాటంగా చెప్పేసి నీకు సహకరించబోమని చెప్పేసి బ్రిటన్ నుంచి, కెనడా నుంచి, ఇటలీ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఓపెన్గానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళని ఏం పీకలేని పరిస్థితులు. ఇప్పుడు నాటో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మేము వేల కోట్ల రూపాయలు నాటో భద్రత కోసం ఖర్చు పెడుతున్నాం, అయినా సరే అవసర సమయంలో మాకు తోడు రాలేదు అన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాడు? వాళ్ళ యుద్ధం చేసుకుంటే ఈయన ఎవరైనా వెళ్ళి పీకాడా? ఇంకా వాళ్ళ చేత ఆయుధాలు కొనిపిస్తూ ఉంటాడు. ఇట్లాంటి సోది సెంటిమెంట్లు బాగా వాడుతుంటాడు అన్నమాట ట్రంప్.